యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 45, 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. కాబట్టి దేవుడు మన ఎలా నడిపిస్తాడు అంటే ఆధ్యాత్మిక జీవితము ఒంటరి ప్రయాణం కాదు, దేవునితో కలిసి నడవడం. అదే మనకున్న ఆధిక్యత. కాబట్టి రక్షణ తీర్మానం చేశాము, చేయెత్తాము, అలానే బాప్తిసం పాలు పొందాము, అంతటితో అయిపోయింది కాదు జీవితం. దేవుడు ఆయన మనతో ఉండి నడిపిస్తాడు. ఎక్కడ? పరలోకంలో బంగారు వీధుల్లో కాదు, ఈ లోకంలో, ఈ కాలంలో. ఇప్పుడు మనం ఆయనతో నడిచే జీవితం, ఈ భూమి మీద ఆయనతో నడిచే జీవితం. కాబట్టి ఎలా నడిపిస్తాడు? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఐ విల్ గో బిఫోర్ యూ, ఐ విల్ గో బిఫోర్ యూ. నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు. దేవునితో నడక ఎలాంటిదంటే ఆయన మనకంటే ముందుగా వెళ్తాడు. ముందుగా వెళ్ళి ఏం చేస్తాడు అంటే అక్కడ మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాడు. సరే, ఒక మాట చెప్తాను. మనము దేవునితో నడిచేటప్పుడు ఇది ఎప్పుడు నేర్చుకోవాలా? ఏమిటి? దేవుడు ముందు, మనము, మళ్ళీ చెప్పండి, దేవుడు ముందు. అది అంటే అది నడక అన్నమాట. దేవుడు ముందు, మనం వెనక. గొప్ప దేవుజన్ అన్నాడు, చాలా ప్రపంచంలో గొప్ప దేశాన్ని కదిలి చేశాడు పూర్తిగా. ఆయన అన్నాడు ఏమిటంటే, ఎన్నడూ నీవు దేవుని కంటే ఒక అడుగు ముందు వేయబాకు, దేవుని కంటే ఒక ముందు వెళ్ళబాకు. ఇక్కడ మన నడక ఎలాంటిదంటే దేవుడు ముందు, చెప్పండి, అంతే. అలా నడుస్తూ పోతున్నారు బ్యాలెన్స్గా. కానీ మనకున్న దరిద్ర లక్షణం ఏమిటంటే ఉన్నట్టుండి టకాని 2 అడుగులు ముందుకు వెళ్ళిపోతాం. కొంచెం కానీ మంచి జరిగిందంటే, కొంచెం లాభం వచ్చిందంటే, కొంచెం ఏదన్నా కలిసి వచ్చిందంటే, ఏదైనా కొంచెం అలా జరిగిందంటే ఇక మనం ఆగం. మనకున్న లక్షణం ఏమిటంటే దేవుని వదిలి వెళ్ళిపోయే లక్షణం మనం కలిగి ఉన్నాం. సోదరుడా, సహోదరి, ఆయన నీకంటే ముందుగా వెళ్ళాలి, నీవు ఆయనకు వెనక వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఆయన కంటే ముందుగా నువ్వు వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ఆయన కంటే ముందుగా వెళ్ళబాకు. ఇక్కడ మన క్రైస్తవ నడక లేదా ఆధ్యాత్మిక నడక ఏమిటంటే ఇక్కడ రాయబడింది, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. కాబట్టి ఆయన మనకంటే ముందు వెళ్తాడు. ఆయన ముందు వెళ్తాడు. ఒక మాట చెప్తాను, ఎప్పుడైనా ఆయన ముందు వెళ్తే నీకు క్షేమం, నీకు లాభం. జ్ఞాపకం ఉంచుకో. ఎందుకు తొందరపడద్దు అంటున్నానంటే, ఎప్పుడు ఆయన ముందుకు వెళ్తే నీకు క్షేమం. ఎప్పుడు ఆయన నీకంటే మనకంటే ముందు వెళ్తే అది మనకు లాభము, అది మనకు క్షేమం. ఎందుకంటే ఆయన నీకంటే ముందుగా వెళ్తే ఏమవుతుంది అంటే అక్కడ మెట్టగానున్న స్థలాలు, అంటే ఎత్తైన స్థలాలు ఏదున్నాయో అవి ఆయన నీకంటే ముందు వెళ్ళి దాన్ని సమము చేస్తాడు. అంటే ఒక లెవెల్ చేస్తాడు, ఒక సమము చేస్తాడు. చూడండి, ఒక మాట చదువుదా. 143వ కీర్తన 10వ వచనం. కీర్తన 143, 10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు నడిపించునుగాక. దేవుని ఆత్మ మనలను సమభూమి గల ప్రదేశం అంటే ఎత్తైన స్థలాలను ఆయన చదును చేస్తాడంటే నువ్వు ఎత్తు ఎక్కలేవు కాబట్టి దాన్ని లెవెల్ చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనుకోండి కర్మన ఘాటుకు, ఎలా ఉంటుంది? మొత్తం ఈ చుట్టుపక్కల అంతా ట్రాఫిక్ అంతా ఆపేస్తారు. ఏది ఇటు రోడ్డు అటు రోడ్డు, ఆయన ఈ రోడ్డు వస్తున్నారు, అటువైపు కూడా ఆపేస్తారు. మొత్తం ఎవ్వరు వెళ్ళడానికి వెళ్ళలేదు. అయితే ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు ముందు ఏమొస్తుంది? ఒక పైలట్ వెహికల్ వస్తుంది. ఒక హారన్ చేసుకుంటే పోలీస్ వెహికల్, పైలట్ వెహికల్ వస్తుంది. 1, 2, 3 వెహికల్, పైలట్ వెహికల్స్. అది వెళ్ళినాక ఆయన వస్తాడు. ఇదేందా ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమిటి నేను, వాడేవాడు నాకంటే ముందు వెళ్తున్నాడంటే, సార్ అది వెళ్ళడం మీకు ఉత్తమము, అది మీ కొరకే ఏర్పాటు చేశాము, మీ కొరకే లాభం అని. అంటే ఆ పైలట్ వెహికల్ వెళ్ళడం వలన ఏమవుతుందంటే ముందు ఏదైనా ఇబ్బంది ఉందా, ఎవడైనా మందు పాత్రలు పెట్టాడా, ఎవడైనా యాజిటేషన్ చేసే వాళ్ళు వచ్చారా, లేకపోతే ఏదన్నా అక్కడ ప్రమాదం పొంచుందా, అదంతా తెలుసుకుంటుంది అనమాట. అది అంత బాగుంది సార్ అంటే అప్పుడు ఆయన పంపిస్తారు. అలానే మన దేవుడు ఎలాంటి వాడంటే
మన విషయం ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడంటే, మనకంటే ముందుగా వెళ్ళడం వలన అక్కడ నువ్వు ఎక్కలేని లేదా అక్కడ కష్టమైనవి లేకపోతే అక్కడ ఎత్తైనవి ఏదైనా ఉంటే దాన్ని ఆయన సమము చేస్తాడు. కాబట్టి ఆయన నీకంటే ముందుగా వెళ్ళి అక్కడ నువ్వు ఎక్కలేని ఉన్నతమైన స్థలాలు లేదా పెద్ద పెద్ద ఎత్తులు ఉంటే దాన్ని సమముగా అనగా సరళము చేస్తాడు. నువ్వు నడవగలిగే విధముగా చేస్తాడు. అంటే ఆయన నీకంటే ముందు వెళ్తాడు, ఆయన వెనక నువ్వు వెళ్తావు. కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్తావు. చూడండి, మళ్ళీ ఆ పైలట్ వెహికల్స్ పోతే ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ అది 20 కార్లో లేదా 50 కార్లు 100 కార్లు కానీ ఎంతో రాయల్టీగా వచ్చేస్తుంటాయి వెనక. ఎందుకంటే ముందు పైలట్ వెళ్ళింది, ఏమన్నా ఉన్నా సరే అక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఆ విధంగా ఆ యొక్క మొబైల్ నుండి చెప్పేస్తారు, అయ్యా అంత క్లియర్ ఉంది, రోడ్ అంత క్లియర్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు, రాయల్టీగా వచ్చేస్తారు. సోదరుడ సహోదరి, సత్యం ఏమిటంటే దేవునితో నడక ఎలాంటిదంటే ఆయన నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. కాబట్టి నీకంటే ముందుగా వెళ్తాడు. దేవుని బిడ్డ, మరొకసారి సత్యం ఏమిటంటే ఆయన ముందు మన వెనక. ఎప్పుడు అది మర్చిపోదు. ఆయన ఎప్పుడు నీకంటే ముందే, నువ్వెప్పుడు వెనకే.